అప్పుడెప్పుడో 'జల్సా' సినిమాలో చూశాను. ఒక రెడ్డి గారికి, నీకు లేనిదల్లా భయమే, దాన్ని టన్నుల కొద్ది భయం నీకు ఇస్తాను, త్వరలోనే చూపిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారి డైలాగ్. అది సినిమా డైలాగ్ అని చెప్పి అనుకుని ఊరుకున్నాను. కానీ అది జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తుంది ఇప్పుడు అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు చేయాలనేమోనని ఇప్పటిలో చెప్పిన మాట నిలబెట్టుకొని ఆయన ఇప్పుడు బీజేపీ టీడీపీతో కలిసి ఒక కూటమి ఏర్పాటు చేసి ఈ చెత్తని ఊడ్చేయడానికి, ఈ చెత్త ముఖ్యమంత్రిని ఊడ్చి అవతల పారి చెత్త కుప్పలో పారేయడానికి అని చెప్పి ఆయన చేసిన ప్రయత్నం వల్ల ఆయనకు నిద్ర పట్టడంలా మహిళల సభలో వచ్చి ఆయన మహిళలకు ఏం చేశాడు, ఏం చేయబోతున్నాడో అది చెప్పడం మానేసి చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాడంటేనే అతనికి ప్యాంట్ తడుస్తుందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఇటువంటి భాష వాడదలుచుకోలేదు. కానీ ఈ రాజశేఖర రెడ్డి గారి చెత్తపుత్రుడు ఒక వ్యక్తిని పట్టుకొని, ఒక పాపులర్ వ్యక్తిని పట్టుకొని పదే పదే దత్తపుత్రుడు అనడం, అలాగే బాబాయ్ హత్య చేసి ఆ హంతకులు వెనకేసుకు రావడం, అలాగే తల్లిని చెల్లిని తన సొంతానికి స్వార్థానికి వాడుకొని రోడ్లు పాలు చేసిన ఈ నీచుడు, ఈ నీచ నికృష్టుడు, ఇంకా చెప్పాలంటే ఇటువంటి వాడు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నిజంగా మనం బాధపడాల్సిందే. ప్రతి ఒక్క ఓటరు కానీ, ప్రతి ఒక్క ఈ రాష్ట్రంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా బాధపడాల్సిందే, కులాలకి మతాలకు అతీతంగా. ఇటువంటి చెత్తను ఊడ్చి అవతల పారేయడానికనే పవన్ కళ్యాణ్ గారు ఒక కంకణం కట్టుకున్నారు, ఒక మంచి పొత్తుతో ముందుకు వస్తున్నారు. అది చూసి భయపడి వాగుతున్న ముఖ్యమంత్రికి నేను చెప్తున్నాను, డెఫినెట్గా ఇవే నీకు ఆఖరి ఎన్నికలు, నీకు మంచి టైం దొరుకుతుంది. కోర్టుకు వెళ్ళి 10 ఏళ్ళుగా నువ్వు తప్పించుకొని తిరుగుతున్నది దాని మీద హాజరయ్యి నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని 2029లో పొరపాటునే నువ్వు నిర్దోషాన్ని నిరూపిస్తే వద్దుగా ఎన్నికలకి. అప్పటి వరకు బాయ్ బాయ్ జగన్.